ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నేను సాయంకాలం వస్తానని తెలియదా నీకు? తెలిసి కళ్ళు ఎత్తుకొచ్చినాయి నీకేమన్నా? నేను కళ్ళతో చూస్తాను, ఇంత గలీజ్ కనపడతా ఉంది. ఇక్కడ బుద్ధుండక్కర్లా కొంచెం కూడా. దేవుడి పని రేపు ఇంత ఉంది. రేపు ఎన్ని వేల మంది వస్తారు. ఇక్కడ నడిచే దగ్గరంతా అసహ్యంగా పెట్టుకొని ఉన్నారు. నీళ్లు పారుతా ఉన్నాయి. ఎట్లా నడిచిపోతారు? గుర్తుండాలా కొంచెం కూడా. బాధ్యత ఉండక్కర్లా. దేవుడి మీద బాధ్యత ఉండాలా, ప్రజల మీద బాధ్యత ఉండాలా, గౌరవం ఉండాలా. తమాషాలు పడుతున్నారా ఏంది? ఇది మీ ఇంట్లో పని ఇదేమన్నా? ఈ ప్రజల కోసం ఉండే పని పిచ్చి పిచ్చిగా చేస్తా ఉన్నారు. కనీసం క్లీన్ చేయించడం చేత కాదా? ఏం మనుషులయ్యా మీరు? దేనికి ఉంటారు సెక్రటరీలుగా? నేను ఈ రోజు ఇక్కడ విజిట్ కి వస్తున్నానని కూడా తెలిసి కూడా నువ్వు ఎందుకు అడగబోతా ఉన్నావు? ఇక్కడ ఉండాలి కదా, బాధ్యత ఉండక్కర్లా. అడిగితే సమాధానం ఎవడు చెప్తారు? ఇక్కడ నీకు 10 సార్లు ఫోన్ చేయాలనా? పద్ధతిగా లేదు నీ పని. పని మార్చుకోగలిగితే ఉండు, లేకపోతే పోతా ఉండు. అంతే తప్ప ఎందుకు ఇట్లా చేస్తావు నువ్వు? నీ కంటికి కనపడదా? అవగా 10 రోజులు అయింది, కంటికి కనపడదా నీకు? రేపు పండగ పెట్టుకుని ఇంత అసహ్యంగా ఉంది. ఇక్కడ నువ్వేదో క్లీన్ చేయమంటే కూడా ఆపేసినావంట. డిఎల్పిఓ నీ మీద కంప్లైంట్ చేస్తా ఉంది. డిఎల్పిఓ వస్తే ఇక్కడ క్లీన్ చేయడానికి పోతే నువ్వు ఆపేసినావు అని చెప్తా ఉన్నావు. నాకు ఎందుకు ఆపుతావు? అంటే రేపు ఉత్సవం ఉంది. సార్ నేనేం ఆపలేదు సార్, అబద్ధం చెప్తాను మేడం గారు. నేను అసలు నేను ఓన్లీ మాట్లాడింది ఏమంటే కొద్దిగా చదువు ఎగ్జామినేషన్ ఉంది, కొద్దిగా సౌండ్ తగ్గించుకోమని మన ఈ పిల్లలు నర్సరీకి చెప్పినా. నేను తర్వాత అంతకుముందు నేను ఏం మాట్లాడలేదు సార్. ఇంత పోనీ కనీసం మీ స్టేషన్ లో మీకు ఇక్కడే తిరుగుతారు కదా, ఇంత అసహ్యంగా కనపడతా ఉంది, ఇంకా దరిద్రంగా ఉంది. కనీసం క్లీన్ చేయించి పెట్టాలి. రేపు వేలాది మంది భక్తులు వస్తారు. వాళ్ళ కనీస వసతులు చూడాలనే బాధ్యత లేదా మీకు? నేను ఈవో గారికి చెప్పినా సార్. నేను మీరంతా పార్కింగ్ అంతా క్లీన్ చేయించాలి సార్, మీరు జేసీబీ పెట్టాలని కూడా ఈవో గారితో నేను చెప్పినాను సార్. నేను అంటే ఊరికే ఆమె నీ మీద నువ్వు ఆయన మీద చెప్పుకుంటా ఉంటారు అంతే. భక్తుల మనోభావాలే మీకు అక్కర్లేదు, అంతే కదా. మీ పాటికి మీరు తిరుక్కుంటా ఉంటారు, ఆమె పాటికి అబద్ధాలు చెప్తా ఉంటారు, ఇంకోరి పాటి ఇంకోరు చెప్తా ఉంటారు. ఎవరికి ఏం పట్ల ఇక్కడ నేను ఇవంతా క్లీన్ అయ్యేదాకా ఇక్కడి నుంచి పోనండి. ఎవరన్నా మనుషులను పెట్టి నాకు చేయించండి, మీరు కోఆర్డినేట్ చేయండి, ఏఎస్ అయితే కోఆర్డినేట్ చేసుకోండి. ఇదంతా క్లీన్ అయ్యి శుభ్రమైన తర్వాత పోతాను నేను ఇక్కడే ఉంటాను. మీరు క్లీన్ చేసిన తర్వాతనే ఇంటికి వెళ్తాను. నేను పిలిపించండి, జేసీని పిలిపించండి, మనుషులు పిలిపించండి తొందరగా. మాటలుగా ఉంది మీకు. వాడికి పద్ధతి లేదు, పాడలేదు. విలేజ్ సెక్రటరీ ఇక్కడ లేడు, ఎవరూ లేరు ఇక్కడ. ఈ శానిటేషన్ చేసేవాడు లేడు. ఏంది ఇది పద్ధతి? నేను ఇవన్నీ క్లీన్ చేసేదాకా ఇక్కడి నుంచి పోను. నాకు రేపు శ్రీరామనవమి చాలా ముఖ్యం. నేను ఇక్కడే ఉంటాను. ఎవడెవడు పంపిస్తావో పిలిపించు, అందరూ వచ్చి క్లీన్ చేసిన తర్వాతనే ఇక్కడి నుంచి కదులుతాను నేను. ఏం మీకు గౌరవం లేదయ్యా? భక్తులంటే గౌరవం లేదు, దేవుడు అంటే గౌరవం లేదు. పెత్తమలంలో ఏ శ్రీరాముని టెంపుల్ ఏముంటది? నువ్వు కూడా బయలుదేరరా. ఇప్పుడు అర్ధరాత్రి అయినా సరే ఇవన్నీ క్లీన్ చేసి ఏర్పాట్లు చేస్తేనే పోవాలి. అర్థమైందా? బయలుదేరి అక్కడి నుంచి. నేను ఇక్కడే ఉంటాను నువ్వు వచ్చేదాకా.